నమస్తే అండి. బుజ్జమ్మ బ్లాగ్స్ నుంచి మీ బుజ్జమ్మని మాట్లాడుతున్నానండి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మా డాబా మీద పిల్లర్స్కి తీగలతో పందిర్లాగా అల్లి నల్లద్రాక్ష పాదుని పాకించామండి. అది వేసి 3 సంవత్సరాల పైన అయ్యింది. మొన్న మధ్య వరకు చాలా లావుగా అయిపోయి కాండం అదిని బరువెక్కి పందిరి దిగిపోతుందన్న ఉద్దేశంతో మళ్ళీ కట్ చేసామండి. రీసెంట్గా మళ్ళీ అలుముతూ వస్తుందండి. ఇప్పుడు దానికి కాయలు కాస్తున్నాయి. ఇంతకుముందు కూడా చాలా కాసాయండి. అప్పుడేం వీడియోలు తీయలేదు. ఇవిగోండి ద్రాక్ష గుత్తులు చూస్తున్నారా? కొన్నింటికి అయితే మా పక్షులకు వదిలేస్తామండి. అస్తమానం వస్తూ ఉంటాయి. అవి ఉదయమే ఇక్కడే ఉంటాయి, సాయంత్రమును. కొన్ని మాత్రం మేము తినడానికని గుడ్లు కడతామండి. పల్చని గుడ్లు కట్టడం వల్ల ఇటు గాలి తగులుతుంది, వెలుతురు తగులుతుందండి. అదిగోండి ఇలా తయారవుతాయి మెల్లగాను. వీటికి మేము ఎటువంటి ఎరువులు వాడమండి. ఓన్లీ ఆర్గానిక్గానే. అంటే బయటవి తినడానికి పులుపులుగా ఉంటాయి, మందు కొడతారన్న ఉద్దేశంతో దీన్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నామండి. మాకు ఇంటి అవసరాలకి సరిపోతాయి. మా చుట్టాలకు కూడా పిల్లలు అది తింటూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా వచ్చారంటే పైనే ఉంటారండి ఆ పక్షులను చూస్తాను. ఇవ్వండి చిన్న పిండి దగ్గర నుంచి తయారవుతుంది. ఇవి చెట్టుకే పండి వరకు, అది పాదికే పండి వరకు కొయ్యమండి. ఇవ్వండి పండిన ద్రాక్ష ఇలా ఉంటుందండి. ఇంకా పండి వరకు ఉంచొచ్చండి. మేము అది వరకు మర్చిపోతున్నాము. బాగా ముగ్గిపోతున్నాయి, తినలేకపోతున్నామని ముందుగానే కోస్తున్నామండి. ఒక 2 రోజులు. ఈ గుత్తుంది చూసారా? ఇదేం పక్షులకు వదిలేసిన గుత్తండి. అవి తినేసి కిందకి ముక్కులతో పొడి చేసి పడేస్తూ ఉంటాయండి. మళ్ళీ ఆకలేసినప్పుడు వచ్చి తింటూ ఉంటాయండి. చాలా ఆనందంగా ఉంటుందండి. దీనికి అయితే మేము కూరగాయల తుక్కు, బియ్యం కడిగిన వాటరు, గంజి ఇటువంటివి 2 రోజులు పులియబెట్టి ఎరువుగా వేస్తామండి. అదే వాటర్ దీనికి. కానీ చాలా రుచిగా ఉంటాయండి. అది చూసారండి, ఎండిపోయిన గుత్తులు ఎలాడుతున్నాయి. పక్షులు చాలా హ్యాపీగా తింటాయండి. అవి ముక్కులతో పొడుచుకొని చాలా కిలకలు రావాలంటారే, మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. ప్రశాంతంగా మాకు సమయం దొరికినప్పుడు డాబా మీద వచ్చి కూర్చుంటే చక్కగా అవి తింటూ ఉంటాయండి. చాలా ఆనందంగా కూడా అనిపిస్తుందండి. ఇటు మేము తింటున్నాము, కొన్ని ప్రాణులకి పెట్టగలుగుతున్నామని ఒక సంతోషం కలుగుతుందండి. సరే సార్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.